సో ఇక్కడ మీరు చూసినట్లయితే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఏదైతే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వచ్చిన క్యాండిల్ ఉంటుందో దాని ఫర్దర్ ఫాలోఅప్ క్యాండిల్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ ఈ క్యాండిల్లో మనం హై అనేది మార్క్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఏవైతే క్యాండిల్స్ మార్క్ చేసామో ఆ క్యాండిల్లో మనం బుల్లిష్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాం. సో మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వచ్చి ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే క్రాస్ ఓవర్ వచ్చిందో ఆ క్రాస్ ఓవర్ వచ్చిన టైంకి ముందు ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్లో మనం స్టాప్ లాస్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ హై అనేది బ్రేక్ చేయడం జరుగుతుందో అక్కడ మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేస్తాము. సో ఇక్కడ మనం కనుక లాంగ్ ఇనిషియేట్ చేసినట్లయితే ఇది అప్రాక్సిమేట్గా 385 నుంచి మనకి ఇక్కడ అది 401 వరకు వెళ్ళడం అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు. సో మనం న్యాచురల్ గ్యాస్లో చూసినట్లయితే పర్ ఎవ్రీ 1 రూపీ మనం 1250 రూపీస్ ప్రాఫిట్ చూడడానికి అవకాశం ఉంటుంది. బికాస్ ద లాట్ సైజ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఇస్ 1250 రూపీస్. సో మనం అప్రాక్సిమేట్గా 15 పాయింట్స్ ప్రాఫిట్ అనేది ఈ ట్రేడ్లో చూస్తున్నాము. అండ్ 15 పాయింట్స్ మీన్స్ 15 into 1250 విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 12,000 రూపీస్గా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇలా మనం ఏదైతే స్ట్రాటజీ చూసుకుంటున్నామో ఆ స్ట్రాటజీలో లాంగ్ ట్రేడ్ అన్నది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.